హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. మంత్లీ పెన్షన్ ఫామ్ 10D అప్లై చేస్తున్నప్పుడు చాలామందికి ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలో తెలీదు. అంటే మంత్లీ పెన్షన్ మీరు అప్లై చేస్తుంటే మీరు ఏ బ్యాంకు మీ దగ్గర ఉంటే ఆ బ్యాంకు ఇవ్వకూడదు. మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చింది ఈపీఎఫ్ఓ, ఆ బ్యాంక్స్ మాత్రమే మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మంత్లీ పెన్షన్ ఫామ్ 10D అప్లై చేస్తూ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫామ్ 10D అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. సో ఇలా మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనము ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి, సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఫామ్ 31/19/10C 10D ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫామ్ 10D అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మంత్లీ పెన్షన్ ఫామ్ 10D మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత చూడండి, కిందికి నేను స్క్రోల్ డౌన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ అని అడుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడండి, మంత్లీ పెన్షన్ అంటే ఎవరైతే పిఎఫ్కు సంబంధించి మీరు 10 years సర్వీస్ డ్యూటీ చేసి ఉంటారో వారికి ఈపీఎఫ్ నుండి ప్రతి నెల పెన్షన్ అనేది వస్తుంది. సో దానికి ఈపీఎఫ్ ఏం చేసిందంటే కొన్ని బ్యాంక్స్కి మాత్రమే పరిమితం పెట్టిందనమాట. ఓకే, ఏ బ్యాంక్స్ పడితే ఆ బ్యాంకు మనము ఇవ్వలేము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆంధ్ర బ్యాంక్ అని ఉంది, కానీ ప్రస్తుతం మనకు ఆంధ్ర బ్యాంక్ లేదు కదా. ఇది ఏ బ్యాంక్ అయింది, యూనియన్ బ్యాంక్లోకి మెర్జ్ అయింది. సో యూనియన్ బ్యాంకు, దాని తర్వాత మీరు కింద చూసినట్లయితే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కార్పొరేషన్ బ్యాంక్ ఉంది. ఓకే, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, నెక్స్ట్ ఐసిఐసి బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఓకే, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత కింద చూస్తే సిండికేట్ బ్యాంక్ ఉంది, అలానే యూనియన్ బ్యాంక్ ఉంది. సో ఈ బ్యాంకులకు మాత్రమే మనకు ఈపీఎఫ్ నుండి మంత్లీ పెన్షన్ అప్లై చేసినప్పుడు ఈ బ్యాంక్లో మనకు ప్రతి నెల పెన్షన్ అనేది వస్తుంది. సో దీంట్లో మీ దగ్గర ఏ బ్యాంక్ ఉన్నా పర్వాలేదు, కానీ ఎస్బీఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఉంటే మంచిది. సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రతి నెల ఈపీఎఫ్ నుండి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ప్రైవేట్ బ్యాంక్ ఉంటే మీరు చేంజ్ చేసుకోండి. కేవైసీలో వెళ్ళి ముందు మీరు మంత్లీ పెన్షన్ 10D అప్లై చేసేదానికంటే ముందుగానే మీరు కేవైసీలో అప్డేట్ చేసుకున్నట్లయితే మీ ఎంప్లాయర్ ద్వారా బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. దాని తర్వాత మీరు మంత్లీ పెన్షన్ 10D అప్లై చేసినట్లయితే ఎవ్రీ మంత్ మీకు పెన్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి అంతరాయం లేకుండా. ఒకవేళ మీరు వేరే బ్యాంక్ ఇచ్చేసి మళ్ళీ పెన్షన్ సెటిల్ అయిన తర్వాత బ్యాంక్లోకి రాకుండా పిఎఫ్ ఆఫీసు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. అక్కడ మీకు సరైన విధంగా రెస్పాన్స్ దొరకకపోవచ్చు. సో ముందుగానే మీరు బ్యాంక్ అకౌంట్ని సరిచూసుకొని వీటిలో ఏ బ్యాంక్ అయితే మీ దగ్గర ఉందో చూసుకొని ఇవ్వండి. ఎస్బీఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, లేదంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే మంచిది. ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్స్లో ఉన్నాయి, కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే మంచిది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.